మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడండి? రేవంత్ ఉద్దీన్ అంటాడు. ఒక్కసారేమో ఇద్దరు పిల్లల దేవుడు అంటాడు. ఇద్దరు పిల్లల దేవుడు, ఓ మనిషికో దేవుడు ఉంటాడు. ఇద్దరు పిల్లల దేవుడు అని. మరి రేవంత్ అన్నకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారేమో తెలియదు కానీ, ఇద్దరు పిల్లల దేవుడు అయితే ఇద్దరు పిల్లలు నోడు పోయి దండం పెట్టుకోవాలంట. మరి మాటికి మా వదినమ్మని, మా గీతారెడ్డిని తీసుకుపోయి తిరుపతికి ఎందుకు పోతున్నాడు? ఇద్దరు పిల్లలు ఉన్నారని పోతుండా? ఇది అడిగితే సమాధానం ఉండదు. రేవంత్ ఉద్దీన్ అని పెట్టుకుంటాడు. మరి రెడ్డిలు ఏం కావాలి? రెడ్డి తీసేసి రేవంత్ ఉద్దీన్ అని పెట్టుకుంటే పాపం. రెడ్డి అంటే చాలు ఏమైనా చేస్తావు కదా రేవంత్ అన్న. రెడ్డి అని ఉంటే చాలు ఏమైనా చేస్తావు కదా. క్యాస్ట్ ఫీలింగ్ కదా తమరికి. మరి ఈ ఉద్దీన్ అంటే ఎట్లా మరి? అదైపోయిందా? ఇక అదేమంటారు, మన అదేదో ఉంటది కదా, రాజు గడ్డిని మేస్తే దూడ కంచెని మేస్తే సామెత ఉంటుంది. సడన్ గా నాకు గుర్తొస్తలేదు. సో మరి ఈయన ఇట్లా అంటే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనాలి? ఈయన చూద్దాం, ఈయనేం మాట్లాడిండో చూద్దాం.